హాయ్ అండి. ఈరోజు తెల్ల గొంగలి ఎలా నివారించాలో చూద్దామండి. ఒక్కొక్క చెట్టుకి అండి, మునగ చెట్టు కానీ బాడతాకు చెట్టుకి కానీ చాలా వరకు అండి పొట్ల పొట్ల కింద పట్టేసి ఉన్నాయండి ఇక్కడ. వాటిని ఎన్నోసార్లు అండి ఎన్నో రకాలుగా మేము ట్రై చేసామండి. మంట పెట్టినా కానీ అవి కొన్ని చనిపోతున్నాయి, కొన్ని బ్రతికి ఉంటున్నాయండి. కాకపోతే ఈరోజు నేను ఫినాయిల్ అండి కలిపి దాని మీద స్ప్రే చేయడం వల్ల సగం వరకు చనిపోయాయండి. ఆ స్ప్రే సరిగ్గా అంటే నేను బాటిల్లో పోసి పెట్టడం వల్ల అవి సరిగ్గా తగలేదండి వాటికి. అదే మనము స్ప్రే చేసినట్లయితే మటుకు బాగా త్వరగా చనిపోతాయండి. ఆ ఫినాయిల్లో వాటర్ ఏం కలపకుండా మనం స్ప్రే చేసుకున్నట్లయితే అవన్నీ చనిపోతాయండి. అదిగోండి, నేను కొంచెం వాటర్ కలిపేశానండి, అప్పటికి చాలా వరకు చనిపోయాయి. ఇంకా పైన అంతా ఉన్నాయండి, పైన పడతాయని నేను స్ప్రే చేయలేకపోయానండి. మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా మటుకు నేను చెప్పగలనండి, నేను ట్రై చేశాను కనుక. ఇదిగోండి, నేను బ్రతుకున్నటువంటి గొంగల మీద కొంచెం ఒక డ్రాప్ పోసానండి, కొంచెం ఫినాయిల్. ఇది చూడండి ఎలా కొట్టుకులాడుతుందో. ఒక 3 మినిట్స్లో చనిపోతుంది. వాటర్ కలపకుండా నేను పోసానండి, అందువల్ల త్వరగా చనిపోయిందండి. వాటర్ కలపడం వల్ల ఘాటు తగ్గుతుంది కదా, దానివల్ల లేట్ అవుతుందండి. మీరు కూడా మీ ముందుకు ఇటువంటి విషయాలు చాలా వరకు తీసుకొస్తానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.